ముంబాయి ఇట్లాంటి చోట్ల బెంగళూరు మీకు 40-50% మించి జరగదు ఓటింగ్. ఎందుకని జరగదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండే వాళ్ళలో కనీసం 40-50 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఓట్లు. అక్కడ వాళ్ళకి ఇక్కడ పల్లెల్లో ఉంటుంది ఓటు, ఇక్కడ వదులుకోరు వీళ్ళు. అక్కడ ఏదన్నా క్రిందటిసారి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడికక్కడ కుల మీటింగులని ఏరియాల వారి మీటింగులు పెట్టించి తెలుగు వాళ్ళు అప్పటికి ఒకసారి ఉద్యమం టైంలో బాగా ఇబ్బంది పడ్డారు కదా అక్కడ ఆంధ్ర వాళ్ళు. ఆ ఇబ్బంది పడ్డప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరైతే లీడ్ చేసుకుని అడిగారో వాళ్ళతో మీటింగులు పెట్టించాడు కేటీఆర్. పెట్టించి అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు 2016లో జరిగిన కార్పొరేషన్ హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళందరితో మీరందరూ మేము మాలో కలుపుకుంటున్నాం, మీరందరూ మా తెలంగాణ వాళ్ళే, మీరు మాత్రం మాకు ఓటేయాలని చెప్పాడు అతను. అప్పుడు ఓట్లేశారు. అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. అప్పుడే 99 సీట్లు వాళ్ళకి వచ్చింది. మళ్ళీ తర్వాత చూసుకున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపెట్ల మొన్నటిసారి. ఉట్టి తెలంగాణ వాళ్ళే వేశారు ఓట్లు. అందుకనే బీజేపీను ఎంఐఎం గెలిచినాయి. కాంగ్రెస్ పార్టీకి ఏముందని అక్కడ బీఆర్ఎస్ కూడా దాదాపుగా 3కి సమానంగా వచ్చినాయి కదా ఆ టైం మొన్నటిసారి జరిగినప్పుడు. అంటే అంత అప్పుడున్న టెంపర్ లేదు మొన్నటిసారి. 2016లో ఉన్న టెంపర్మెంట్ 2021లో లేదు.